సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు అహోబిలంలో ఉన్నటువంటి రక్తగుండం చూపించి అసలు ఆ రక్తగుండానికి ఆ పేరు ఎలా వచ్చిందో కూడా చెప్తాను చూడండి. ఈ అహోబిలం వచ్చేసి మనకైతే కడప నంద్యాల దగ్గర అయితే ఉంటుందన్నమాట. ఆలగడ్డ నుంచి ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అండ్ మనకి ఈ రక్తగుండం అని ఎందుకు పిలువబడ్డది అని అంటే, హిరణ్యకశపుణ్ణి సంహరించిన తర్వాత లక్ష్మీనరసింహస్వామి తన చేతులని ఈ గుండంలోనే కడిగారంట. సో అందువలన ఈ ఆ వాటర్ ఉన్న ప్రదేశానికి అయితే రక్తగుండం అనేది పేరు వచ్చింది. అసలు యాక్చువల్గా ఈ లక్ష్మీనరసింహస్వామి అవతారం అసలు ఎందుకు ఉద్భవించింది, ఏ విధంగా ఉద్భవించిందో అది కూడా చెప్తాను చూడండి. లక్ష్మీనరసింహస్వామి అంటే హిరణ్యకశిపుడు అనే ఒక రాక్షసుడు ఏం చేస్తాడు అని అంటే, బ్రహ్మ దగ్గర నుంచి వరం పొందుతాడు అనమాట. అది ఎలాంటి వరం అని అంటే అతి భయంకరమైన వరము. ఆ వరం ఏంటంటే, ఆయనకి రాత్రి కానీ పగలు కానీ మనిషి చేత కానీ మృగం చేత కానీ సో ఇలా ఏ విధంగా కానీ ఆయనకి మరణం లేకుండా వరం పొందుతాడు. సో అది కూడా బ్రహ్మ ఏ విధంగా ఆలోచించకుండా ఆయనకైతే వరం ఇచ్చేస్తాడు. సో ఇంకా ఆయనకి ఎలాంటి మరణం లేదని తెలిసిన తర్వాత ఆయన ఏం చేస్తాడు అని అంటే, మొత్తం ఇక ప్రజల్ని ముప్పు తిప్పలు పెట్టడం, నారాయణ భక్తుల్ని హింసించడం, సో ఇవన్నీ చేస్తాడు అనమాట. అవి సహించి చూసి అందరూ కూడా ఓర్పుని కోల్పోతారు. సో ఆ టైంలో హిరణ్యకశపుడికే భక్త ప్రహ్లాదుడు అనే ఒక నారాయణ భక్తుడు అయితే జన్మిస్తాడు. సో రీసెంట్గా మీరు చూసే ఉంటారు మహావతార నరసింహ సినిమా. సో ఆ మూవీలో మీకు చూపిస్తారు కదా స్టోరీ మొత్తము. సో అదే అనమాట స్టోరీ. సో భక్త ప్రహ్లాదుడు పుట్టిన తర్వాత ఇంకా ఆయన పుట్టిన కాడి నుంచి ఒక్కటే మంత్రం ఆయనకి, అదేంటంటే ఓం నమో నారాయణ. మనకి సినిమాలో చూపించిన మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. సో ఇదే మంత్రాన్ని ఆయన తూచా తప్పకుండా, క్రమం తప్పకుండా, రాత్రి పగలు తేడా లేకుండా ఆయన చిన్నతనం నుంచి మొత్తం ఆయన పుట్టినప్పటి నుంచి గురుకులంకి వెళ్ళే అంతవరకు, నరసింహ అవతారం ఉద్భవించే వరకు అదే మంత్రాన్ని మనం జపిస్తూ ఉంటాడనమాట. సో అది ఈ హిరణ్యకశపుడికి నచ్చేది కాదు. సో ఈ హిరణ్యకశపుడికి నచ్చేది కాదు కాబట్టి కొడుకని కూడా చూడకుండా ఆయనకి ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు అండ్ చంపడానికి కూడా ప్రయత్నిస్తాడు అనమాట. సో ఆ విధంగా ప్రయత్నించేసరికి నరసింహస్వామి ఆయన కోపానికి ఆయన ఓపిక కూడా చనిపోతుంది అనమాట. అంటే ఇంకా కూడా నా భక్తుడిని ఇంత హింసిస్తున్నాడు అని చెప్పేసి. సో ఆ టైంలో మన భక్త ప్రహ్లాదుని అసలు ఎన్ని హింసలు పెడతాడంటే అసలు ఇంకా అవి చెప్పుకోలేము. అన్ని హింసలు పెడతాడు అనమాట. కన్న తండ్రి కన్న కొడుకుని అన్ని హింసలు పెడుతున్నా సరే ఆయన నారాయణుడి మీద నమ్మకం ఉంచి ఆయన ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే ఈ మంత్రాన్ని తూచ తప్పకుండా పాటిస్తాడు. సో ఇంకా ఒకరోజు ఏమవుతుంది అని అంటే, నా నారాయణుడు అంతటా ఉన్నాడు అని చెప్పేసి భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశపుడితో అంటాడనమాట. సో అది అనేసరికి అంతటా ఉన్నాడా అని నాకు ఎక్కడున్నాడో చూపించు అని చెప్పేసి ఒక స్తంభాన్ని అయితే చూపిస్తాడనమాట. సో ఆ స్తంభాన్ని చూపించి, ఈ స్తంభంలో ఉన్నాడా మీ నారాయణుడు అని అంటే, నా నారాయణుడు మన ఈ లోకమంతా నిండి ఉన్నాడు, ప్రతి ప్రాణిలో ఉన్నాడు అని చెప్పేసి అంటాడనమాట. సో అదే నమ్మకంతో ఆయన ఉన్నాడా అనగానే హిరణ్యకశపుడు తన గద తీసుకొని ఆ స్తంభాన్ని అయితే బద్దలు కొడతాడనమాట. సో ఆ స్తంభాన్ని బద్దలు కొట్టడం వల్ల ఆ స్తంభం నుంచి నారాయణుడు నా భక్తుడి నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు అని చెప్పేసి నారాయణుడు అప్పుడు లక్ష్మీనరసింహస్వామి అవతారం ఎత్తి ఆ ఉగ్రస్తంభం నుంచి బయటకు వస్తారనమాట. సో ఇది నరసింహస్వామి యొక్క అవతారం వెనక ఉన్నటువంటి చరిత్ర అనమాట. సో యాక్చువల్గా ఈ హిరణ్యకశపుడు ఎవరు అని అంటే, మన నారాయణుడి ద్వారపాలకులు తెలుసు కదా మీకు, జయ విజయ. సో వాళ్ళే అనమాట. వాళ్ళకి అసలు ఈ శాపం ఎలా వస్తుంది అని అంటే, ఒకరోజు విష్ణులోకానికి బ్రహ్మమానస పుత్రుడు విష్ణుని కలవడానికి వచ్చినప్పుడు ఈ ద్వారపాలకులు ఏం చేస్తారంటే వాళ్ళకి అనుమతి ఇవ్వరు అనమాట. విష్ణుదేవుని కలవడానికి అనుమతి ఇవ్వడం కాకుండా వాళ్ళని అవహేళన చేస్తారనమాట. సో అవమానించడం లాంటివి చేస్తారు. దానికి వాళ్ళు చాలా కోపానికి లోనై వాళ్ళకి ఒక శాపం ఇస్తారు. అదేంటంటే, మీరు 7 జన్మలు భూలోకంలో పుట్టి అష్ట కష్ట నరకాలు అనుభవిస్తారు అని చెప్పేసి అట్లా ఇస్తారనమాట. సో దానికి వీళ్ళు ఏం చేస్తారంటే నారాయణ దగ్గరికి పోయి శరణు పెడతారు. స్వామి, మేము 7 జన్మలు మిమ్మల్ని చూడకుండా ఉండలేము అని అంటే, ఈ శాపానికి మాకు పరిష్కారం ఏం లేదా అని అంటే, అప్పుడు నారాయణుడు ఏం చేస్తాడనంటే, దీనికి ఇంకొక సొల్యూషన్ ఉంది కానీ ఇది మాత్రము మొత్తం అయితే అవ్వదు అని చెప్పేసి ఏం చేస్తాడనంటే, ఒక 7 జన్మలు మానవులుగా జన్మించి అష్టకష్టాలు అనుభవిస్తారా, లేకపోతే ఒక 3 జన్మలు నాకు విరోధిగా ఉండి నా చేత సంహరింపబడతారా అని చెప్పేసి ఆయన చెప్తారనమాట. సో దానికి జయ విజయ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, మిమ్మల్ని చూడకుండా 7 జన్మలు అయితే మేము ఉండలేము, 3 జన్మలు మీకు
విరోధిగానే ఉంటాము అని చెప్పేసి వాళ్ళైతే ఒప్పుకుంటారు. సో ఆ 3 జన్మాల జన్మాంతరమే ఇదొక జన్మ అనమాట. ఏది మన హిరణ్యకశపుడు హిరణ్యాక్షుడు అనేది. ఆ హిరణ్యాక్షుడు గురించి తెలిసే ఉంటుంది మీకు. మన భూమిని మాయం చేసినప్పుడు విష్ణు మళ్ళీ వరాహి అవతారం ఎత్తి ఆ భూమిని కాపాడుతారు. సో అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్లా ఈ నారాయణ భక్తుల్ని హింసించడం వలన ఆయనకి హిరణ్యకశపుడికి కూడా లక్ష్మీనరసింహస్వామి అవతారం అయితే ఆయన అయితే అంతమొందిస్తారనమాట. సో అది ఈ లక్ష్మీనరసింహస్వామి అవతారం వెనుకున్నటువంటి స్టోరీ. ఇందులో నేను తప్పు చెప్పుంటే కనుక నన్ను క్షమించండి. నేను చదివిందే అంటే మొత్తం అయితే గుర్తుండదు కదా, మక్కికి అయితే చెప్పలేం కదా. సో నేను ఏమైనా తప్పు చెప్పుంటే కనుక నన్ను క్షమించండి. ఆ కామెంట్స్ రూపంలో అయితే నన్ను ఏమనకండి, కామెంట్స్లో అయితే ఏమనకండి, జస్ట్ చెప్పండి ఇక్కడ నేను తప్పు చెప్పుంటే. ఓకేనా, ఇదే అనమాట. అండ్ నేను మీకు ఇప్పుడు నరసింహస్వామి మన చేతులు కడిగినటువంటి గుండం చూపిస్తాను. సో అదైతే చూసేయండి. ఇక్కడే అండి నరసింహస్వామి హిరణ్యకశపుడిని సంహరించిన తర్వాత తన చేతులను కడుక్కున్నదైతే. సో ఇక్కడ వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో. అండ్ మంచిగా ఉండే, నేను తాగిన కూడా వాటర్. సో ఏ ఇబ్బంది లేదు. కానీ చాలా వీడియోస్లో నేనైతే అది రెడ్ కలర్లో ఉంటాయని అయితే చూశాను. కానీ రెడ్ కలర్లో అయితే ఏం లేవు. నార్మల్గా మన వాటర్ ఎలా అయితే ఉన్నాయో అలానే ఉన్నాయి. అండ్ దాని చుట్టూ ఒక బండలా ఉంది చూడండి. ఆ బండ మాత్రం రెడ్ కలర్లో ఉంది. అంతే, వాటర్ మాత్రం సూపర్గా ఉన్నాయి. అండ్ మీకు కూడా అహోబిలం రావాలి అండ్ అహోబిలంలో ఎక్కడ స్టే చేయాలి అనే డౌట్స్ ఉంటే కనుక నేను అహోబిలం గురించి ఫుల్ వీడియో ఆల్రెడీ నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. అక్కడైతే చూడండి. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ చూడండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వీకెండ్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.